నేను సుధాకర్ పరుచూరి, ప్రస్తుతం బురిపాలెంలో రాత్రి సమయంలో చెరువు చుట్టూ ఏర్పరిచిన సోలార్ లైట్ వెలిగే సమయం ఇది. బురిపాలెంలో మహేష్ బాబు గారు ప్రత్యేకంగా ఊరి మీద అభిమానంతో చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ కోసం ఈ సోలార్ లైట్లు అమర్చి ఉంచారు. ఆ సోలార్ లైట్లు వెలిగే టైం అవుతుంది. ప్రస్తుతం బురిపాలెం లైవ్లో చూస్తున్నాం. చెరువు ప్రాంతం ఇది. చెరువు చుట్టూ వాకింగ్ చేసుకుంటూ ఈ సోలార్ లైట్ని నైట్ రన్నింగ్ టైంలో ఈ సోలార్ లైట్లు వెలుగుతాయి. పగలు సోలార్ లైట్లు వెలగవు. ఇప్పుడు సోలార్ లైట్లు వెలిగే సమయం. అది రెడ్ లైట్ వస్తుంది, అంటే సోలార్ లైట్ వెలిగటానికి సిద్ధమవుతున్నాయి. అంటే మనుషులు తిరిగేటప్పుడు కొంత బ్రైట్నెస్ పెంచుకుంటాయి సోలార్ లైట్లు. బురిపాలెం మనం చూసేది బురిపాలెం. నేను సుధాకర్ పరుచూరి, ప్రస్తుతం బురిపాలెం నుంచి లైవ్. చెరువు చుట్టూ ఏర్పరిచిన సోలార్ లైట్లు ఇంకా వెలగటానికి టైం పట్టుద్ది. ప్రస్తుతం అది రెడ్ ఇండికేషన్ ఇస్తున్నది. అన్ని రెడ్ ఇండికేషన్ ఇస్తున్నవి. సుమారు 7 తర్వాత ఈ లైట్లు వెళ్తున్నట్టు చెబుతున్నారు. పరీక్ష చేస్తున్నాం సోలార్ లైట్లు. చీకటి పడిన తర్వాత, సూర్యకాంతి తగ్గిన తర్వాత ఈ సోలార్ లైట్లు వెలుగుతాయి. సోలార్ సిస్టమ్ పగలు వెలగవు, రాత్రిపూట మాత్రమే. సూర్యుడి కాంతి రాగానే లైట్స్ ఆటోమేటిక్ ఆఫ్ అవుతాయి. రెడ్లో ఉన్నాయి లైట్లు. ఇది చెరువు చుట్టూ మనం వాకింగ్ ట్రాక్గా మార్చుకున్నారు. నైట్ టైంలో కూడా మనం ఈ చెరువు చుట్టూ తిరగటానికి సోలార్ లైట్లు కాంతి ద్వారా మనం చెరువు చుట్టూ తిరగవచ్చు వాకింగ్ సిస్టంలో. ప్రస్తుతం సోలార్ లైట్ రెడ్ మార్కులో ఉన్నవి వేలటానికి సిద్ధం అవుతున్నాయి. అక్కడక్కడ లైట్లు వెలుగుతున్నాయి. ఇప్పుడే రెడ్ మార్క్ ఇచ్చినాయి. ఇక్కడ వెలుగుతున్న సోలార్ లైట్ని చూడగలుగుతున్నాం. ఇప్పుడు వెలుగుతున్న ఇదే సోలార్ లైట్. అంటే బ్రైట్నెస్ పెరుగుద్ది అంటున్నారు. మనం కింద రన్నింగ్ అవుతున్నప్పుడు మనుషులకి ప్రస్తుతం సోలార్ లైట్లు వెలగటాన్ని చూస్తున్నాము. కొన్ని లైట్లు ఇంకా వెళ్ళటానికి కొంత టైం పట్టుద్ది. వీటిలో మిడిల్ లైట్ అటువైపు 4 లైట్లు వెలగటాన్ని చూస్తున్నాం. సోలార్ లైట్ మధ్యలో లైట్ వెలుగు ఉంది. రెడ్గా వస్తుంది. అది వెలిగేటప్పుడు రెడ్ కలర్ వస్తుంది అనుకుంటున్నాను. సోలార్ లైట్ చూద్దాం. అటువైపు లైటే వెలిగి ఉంది, ఇటువైపు లైట్ ఇంకా వెళ్ళటానికి సిద్ధం అవుతుంది. సోలార్ సిస్టమ్ అంటే 25 lakhs అయ్యి ఉంటుందని అనుకుంటున్నారు. చుట్టుపక్కల మొత్తం సోలార్ లైట్లు అమర్చి ఉన్నాయి బురిపాలెం చెరువు చుట్టూ. ఇది బురిపాలెం మహేష్ బాబు ఫౌండేషన్ తరఫున ఈ సోలార్ లైట్లు బిగించారు. ఈ లైట్ వెలిగేదాకా ఉందామని నా ప్రయత్నం. రెడ్ కలర్ వస్తుంది.
సుమారు 7 గంటలకు అన్ని లైట్లు వెళ్తున్నాయి అని చెబుతున్నారు. అయితే ఇప్పుడు సమయం 6:47 అయింది. అటువైపు లైట్ వెళ్ళటాన్ని చూసాం, సోలార్ లైట్. దానికి ధన్యవాదాలతో బురిపాలనండి. ఈ రాత్రి సమయంలో మనం వాకింగ్ ట్రాక్గా ఈ సోలార్ లైట్ని ఉపయోగించుకుంటూ చెరువు చుట్టూ ఎక్సర్సైజ్గా మనం వాకింగ్ చేయవచ్చు. బురిపాలెంలో సోలార్ లైట్లే ఒక విలువ. నైట్ టైం కూడా మనం ఓకే కొంత సమయం తీసుకునేటట్టుంది, ఎక్కువ టైం పట్టుద్ది వీడియోకి. సుమారు 7:15కి అన్ని లైట్లు వెలుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం 6:48 టైము. ఆ పక్క లైట్ కూడా వెలిగింది. ఈ లైట్ ఏమంటే పక్కన సోలార్ లైట్ వెలిగింది. ఇటువైపు లైట్లు ఈ 4 లైట్లు వెలగాలి. ఒక్కొక్క లైట్ వెలుగుతూ ఉంది. అటువైపు 2 లైట్లు వెలిగేసినాయి. అందరికి ధన్యవాదాలతో ఇది సోలార్ లైట్లు. బురిపాలెంలో మహేష్ బాబు గారు ఊరి కోసం ప్రత్యేక అభిమానంతో చెరువు చుట్టూ సోలార్ లైట్లు అమర్చించే విధంగా మహేష్ బాబు ఫౌండేషన్లో ఈ లైట్లు అమర్చబడినవి. వచ్చేసింది సోలార్ లైట్లు. మనం వెయిట్ చేసాం సోలార్ లైట్ వెళ్ళటం కోసం. ఇప్పుడే వెలిగింది సోలార్ లైట్. ఆ పక్కది కూడా వెలిగింది. వరుసగా అన్ని లైట్లు వెలుగుతున్నాయి. సోలార్ లైట్లు మొత్తం చూసుకుంటూ వెళ్దాం. చెరువు చుట్టూ సోలార్ లైట్లు. బురిపాలెం గ్రామం తరఫున మహేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక చొరవ చూపించి సోలార్ లైట్లు అమర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు పరుచూరి సుధాకర్రావు. మా అమ్మమ్మ గారి ఇల్లు హీరో కృష్ణ గారి ఇంటి ఎదురిల్లేను. మహేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పరుచూరి సుధాకర్రావు. ఊరు గుర్తుంచుకునే కార్యక్రమం ఈ సోలార్ లైట్లు. ఇప్పుడు వెలిగింది ఈ లైట్. వారు చొరవ చూపించి ఈ లైట్లు అమర్చడం వల్ల నేను అది తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. డొనేటెడ్ బై మహేష్ బాబు ఫౌండేషన్. వచ్చేసింది సోలార్ లైట్ వెలిగింది. క్రమేణా ఒక్కొక్క లైట్ వెలుగుతూ ఉంది. రాత్రి సమయం అవుతుంది కాబట్టి ఈ లైట్లన్నీ చెరువు చుట్టూ లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఇది కొద్దిగా డిమ్గా ఉన్నట్లుంది. చూద్దాం దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో. అయితే సెన్సర్ ద్వారా దగ్గరికి వెళ్తే లైట్ కాంతి పెరిగింది. అంటే మనిషి ఉన్నంత వరకు ఆ లైట్ కాంతి రెట్టింపు అవుతుంది. విశేషం. మనం దగ్గరికి వెళ్తే సెన్సార్ ద్వారా లైట్ ఇంప్రూవ్ అవుతుంది. చూద్దాం. పెరిగింది. చెరువు చుట్టూ ఏర్పరిచిన సోలార్ లైట్లని అన్ని లైట్లని పరిశీలిస్తున్నాం. అందరికీ బురిపాలెం నుంచి ధన్యవాదాలతో. ఇదంతా చెరువు చుట్టూ సోలార్ లైట్లు. సోలార్ సిస్టమ్ చాలా ఉపయోగకరమైంది. ఇది మంచి ప్లేట్స్ని తయారు చేయటం ద్వారా అదిగో మన లైట్ పెరిగింది. అంతకుముందు కొంత డిమ్గా ఉండేది. మనిషి రావటం వల్ల బ్రైట్నెస్ పెరిగింది. మరోసారి చూద్దాం ఇక్కడ బ్రైట్నెస్ ఎలా పెరుగుతుందో. మనం సోలార్ లైట్ కింద పెరిగింది. ఓకే. మనుషులు దగ్గరకు వస్తున్నప్పుడు లైట్ కాంతి పెరుగుతుంది. పెరిగింది. ఓకే. సిస్టమ్ ఓకే. నేను ఎలక్ట్రికల్ చేశాను.
ఐటీ ఎలక్ట్రికల్. ప్రస్తుతం కండక్టర్గా తెనాలి డిపోలో కొనసాగుతున్నాను. ఆగో ఆగో ఆగో, ఏం లేదు, ఆగో ఆగో, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఆగో, ఏం లేదులే. ఆగావుగా. అతను సోలార్ లైట్లు చూసే పనిలో ఉన్నాం. ఈశ్వరుడు అంటే కుక్క రూపంలో ఉన్న ఈశ్వరుడు మనని కవిస్తున్నాడు. ఓం నమ శివాయ, శివోహం. కుక్క రూపంలో మహాశివుడు ఉంటాడు. ధన్యవాదాలతో. కుక్కటేశ్వరుడు దేవాలయం కూడా ఉంది. అందరికి ధన్యవాదాలు. బురిపాలెం నుంచి ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఉన్నాను. ఇది ఆఖరి సోలార్ ప్లేట్. చెరువు చుట్టూ తిరగటం అయిపోయింది. ఇక్కడ ఒక శివాలయం ఉంది. భారీ సంకల్పంతో శివాలయం నిర్మాణ దశలో ఉంది. శివుని ఆశీస్సులు కావాలి. ఇప్పుడు ఇది వీడియో తెస్తున్నాను. చెరువు చుట్టూ మొత్తం సెన్సార్లంతా తీసుకొచ్చా. వెలిగి మొత్తం లైట్లన్నీ వెలిగినాయి. మహేష్ బాబుకి ధన్యవాదాలు చెబుదాం. అంతేగా, మన బురిపాల నుంచి. నేను తెలుసుగా, అట్ట కాదులే, అప్పుడు చిన్నప్పుడు లేనుగా బురిపాల. ఓకే, ఈ మంచి పని శివాలయం కూడా భగవంతుడు ఆశీస్సులు కావాలని కోరుకున్నాం. శివాలయ నిర్మాణానికి ఆయన ఆశీస్సులు లేనిది ఏ పని కాదు. ప్రస్తుతం బురిపరుస్తున్నాం. అంటే ఈ శివాలయానికి సంకల్పంలో అన్ని శిలారూపంలో ఎక్కువ శిలలతోనే ఎక్కువగా నిర్మించారు.